కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూటమిలు ఏర్పడి ఈ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, పీసీకే, సమాజ్వాదీ పార్టీ ఈ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి దానికి మద్దతు ఇస్తున్నాము. ఈ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పార్టీలన్నీ ఏకదాటిపై వచ్చినాయి. బీజేపీకి అయితే ఎవరైతే వ్యతిరేకత ఉన్నదో వాళ్ళందరినీ జైలు పాలు చేయటము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పడటానికి కారణం సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు, అలాగే దళిత సంఘాల పార్టీలు మా పార్టీతో కలిసి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాకు మద్దతిస్తూ ప్రజల్లోకి వెళ్ళడానికి కారణమని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన నియోజకవర్గంలో కానీ చూస్తే ఈరోజు మొత్తం దోపిడీ పాలన జరుగుతూ ఉంది. అటు దేశంలో మోడీ గారి కాడి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వాల వరకు ఎక్కడ చూసినా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రము ఆనాడు రాజశేఖర రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంత ప్రశాంతంగా పాలన జరిగిందో ఆ పాలన రావాలంటే దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, ప్రజా హక్కుల్ని కాపాడుకునేందుకు, ఈ దేశంలో ప్రజా పోరాటాలు సజావుగా జరిగేందుకు, ముఖ్యంగా బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కూడా ఈ వేదిక తరఫున అనేక మంది అభ్యర్థులు, వామపక్ష అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇంకా అనేక పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన జిల్లాలో కావలి నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓట్లు వేయాలో మన తరఫున ఉన్నటువంటి, మన తరఫున 5 సంవత్సరాలు పోరాడేటువంటి, మన హక్కుల్ని కొరకు పోరాడేటువంటి ప్రజలు కూడా వాళ్ళ తరఫున వాళ్ళని బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం. ఆ దశలో తమ వంతు మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా తెలియజేస్తాము.